కార్తీక పురాణము 2వ అధ్యయనము. కార్తీక సోమవార వ్రతము కలుగు సత్ఫలితములు. ఓ జనక మహారాజా, కార్తీక మహత్యమును వినుట వలన గాని మనోవాక్కాయముల వల్ల చేయబడిన పాపమంతయు నశించును. కార్తీక మాసమందు శివ ప్రీతిగా సోమవార వ్రతము చేయువాడు కైలాసము పొందుదురు. కార్తీక సోమవారము నాడు స్నానము గాని దానము గాని జపము గాని చేసినవాడు 1000 అశ్వమేధ యాగములు చేయుట వలన కలుగు ఫలమును పొందుదురు. కార్తీక మాసమందు ఉపవాసము ఏకభుక్తము, రాత్రి భోజనము, అయాచిత భోజనము, స్నానము, తిలదానము, ఆ 6 ఉపవాస సమయములు శక్తిగలవారు ఉపవాసము చేయువలెను. శక్తి లేనివారు రాత్రి భోజన నియమము చేయవలెను. అందుకు శక్తి లేనివారు ఛాయానక్తమును సూర్యాస్తమున సమయమున భోజనము చేయవలెను. అందుకును శక్తి లేనివారు బ్రాహ్మణులకు భోజనమునకు పిలిచి వారితో కలిసి పగలే భోజనము చేయవలెను. స్త్రీ పురుషులు ఎవరైనను కార్తీక సోమవారము నాడు యథావిధిగా ఉపవాసము చేసి శివపూజ చేసి శివలోకము పొందును. స్త్రీ పురుషులు ఎవరైనను కార్తీక సోమవారము నాడు ఉపవాసము నుండి రాత్రి నక్షత్రము చూసి పిమ్మట భోజనము చేసిన వారి పాపములన్నీ నశించును. కార్తీక సోమవారము నాడు శివలింగమునకు అభిషేకమును చేయుచు పూజ చేసి రాత్రి భోజనము చేయువారు శివునకు ఇష్టలగుదురు. ఇందుకు సంబంధించిన కథ ఒకటి చెప్పెదను వినుము. కాశ్మీర్ దేశంలో ఒక పురోహితుడుండెను. అతనికి స్వతంత్ర్య నిష్ఠరియును నొక కుమార్తె ఉండెను. ఆమె చాలా అందమైనది. దాని దుష్ప్రవర్తన అసహ్యపడి అత్తమామలు తల్లిదండ్రులు ఇంటి నుండి వెళ్ళగొట్టిరి. స్వాతంత్ర్య నిష్ఠరి భర్త మిత్రశర్మ, అతడు సౌరాష్ట్ర దేశస్థుడు, వేదాంగ పారంగతుడు, సదాచారవంతుడు, సత్యము తప్పనివాడు. భర్త ఇన్ని దుర్గుణములు గలవాడైనను స్వాతంత్ర్య నిష్ఠరి అతనిని నిత్యము తిట్టి కొట్టి బాధించుచుండేది. ఇట్లు భార్య వల్ల అనేక కష్టములు పొందుచు మిత్రశర్మ గృహస్థ ధర్మముపై గల కోరిక వలన భార్యను విడువలేక ఆమెతో కాపురము చేయుచుండెను. అది పరపురుషులతో విచ్చలవిడిగా తిరుగుటకు భర్త అడ్డంగా ఉన్నాడని తలచి రంకుమగల ప్రోత్సాహంతో ఒకనాడు రాత్రి గాఢ నిద్రలోనున్న భర్త తలపైనొక బండరాయితో కొట్టగా నతడు తక్షణమే మరణించెను. అంతటా నా కర్కశ భర్త శవమును తీసుకుని పోయి ఒక పాడు నూతిలో వేసి పూర్వం కంటే స్వేచ్ఛగా పరపురుషులను కూడి ఆనందించుచుండెను. అంతేగాక పతివ్రతలను స్త్రీలను పాడు చేసి వ్యభిచారము జరిపించుచుండెను. పరనిందను చేయుచు దైవ ద్వేషము కలిగి వర్తించుచుండెను. అది ఒక్కనాడైనను విష్ణు పాదార విందములను ధ్యానించలేదు, హరికథలనైనను వినలేదు. క్రమముగా కర్కశ యవ్వనము నశించి ముసలిదైనది. దానికి ఒక వ్రణము పుట్టినది. ఆ వ్రణమునకు పురుగులు దుర్గంధము కలిగినవి. కర్కశ ఆ వ్రణముతో చాలా బాధపడి తుదకు మరణించినది. అట్లు మరణించిన కర్కశను యమదూతలు పాశముల చేత కట్టి యమధర్మరాజు వద్దకు తిట్టుచు కొట్టుచు తీసుకుని పోయిరి. యముని ఆజ్ఞను అనుసరించి దూతలు ఆమెను మండుచున్న ఇనప స్తంభము వద్దకు ఈడ్చుకొని పోయి స్తంభమును ఆలింగనము చేసుకోమనిరి. తరువాత యమదూతల కర్కశను కొట్టి తిట్టి కుంభిపాక నరకమునందు వేసి బాధించిరి. ఈ విధముగా కర్కశ చిరకాలము నరకమందు అనేక శిక్షలు అనుభవించి తుదకు భూమి యందు కుక్క జన్మ పొందెను. అది 15 సార్లు కుక్కగా జన్మించినది. 15వ సారి అది ఒక కళింగ బ్రాహ్మణుని ఇంటిలో కుక్కయై పుట్టినది. అట్లు పుట్టి ఇంటింటికి తిరుగుచుండెడిది. సోమవార వ్రత మహత్యము వలన కుక్కకు కైలాస ప్రాప్తి. ఆ కళింగ బ్రాహ్మణుడు కార్తీక మాసమునందు సోమవారము నాడు పగలంతయు ఉపవాసము చేసి తన గృహమునందున శివలింగమునకు అభిషేకము పూజాదులు చేసి నక్షత్రములను చూసి లోనికేగి దేవా
నివేదన జరిపి తరువాత బలిదానము కొరకు బయటకు పోయి భూమిపై బలిని ఉంచి కాళ్ళు కడుక్కొని ఆచమనము చేసి ఇంటిలోకి పోయెను. ఆనాడు కుక్క తన యజమాని ఇంట ఆహారము దొరికినందున ప్రదోష సమయంబున తన యజమాని భూమిపై పెట్టిన బలిని భుజించెను. ఆ బలిని భక్షించగానే కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగినది. అంతా కుక్క భూసురోత్తమ రక్షింపుము రక్షింపుము అని పలికెను. బ్రాహ్మణుడు ఆ మాటలు విని ఆశ్చర్యపడి, ఓ కుక్క, నీవు మా ఇంటిలో ఏమి తప్పు చేసినావు? రక్షించమని కోరుచున్నావేమి అని అడిగాను. అప్పుడు ఆ కుక్క, బ్రాహ్మణోత్తమ వినుము, పూర్వజన్మలో నేనొక బ్రాహ్మణ స్త్రీని అనేక పాపములు ఆచరించి తిని జారిని వర్ణ సంకరణము చేసిన కులతను, అందువలన నరకము పొంది యమదూతలచే అనేక విధముల బాధించబడితిని. భూమిపై 15 సార్లు కుక్కగా పుట్టి తిని తుదకు ఇప్పుడు నాకు ఈ జాతి స్మరణ కలిగినది. ఇది ఎట్లు కలిగినదో తెలుపుమనెను. బ్రాహ్మణుడు కుక్క మాటలు విని దివ్యదృష్టిని చూసి జరిగిన విషయము గ్రహించి, ఓ శ్వాసమా, నేను కార్తీక సోమవారము నేనీ దినమున ప్రదోష సమయము వరకు భుజించక నేను భూమిపై పెట్టిన బలిని భుజించినావు కనుక నీవు జాతి స్మృతి కలిగినది అని చెప్పగా, స్వామి, నాకీ కుక్క జన్మ తొలగి మోక్షం ఎట్లు కలుగునో తెలుపుమని ప్రార్థించగా, బ్రాహ్మణోత్తముడు జాలిపడి తన కార్తీక సోమవారంలో చేసిన పుణ్యము నా కుక్కకు ధారపోసెను. అట్లు బ్రాహ్మణుచే కార్తీక సోమవార పుణ్యమును పొందిన కుక్క తక్షణము దేహమును వదిలి గొప్ప తేజస్సు గలదై అమూల్యమైన వస్త్ర ఆభరణములతో అలంకరించబడిన దివ్యకాంతగా మారి తన పితరులతో కూడి కైలాసముకు కేగి అచ్చట ఆనందించుచుండెను. కనుక సోమవార వ్రతం ఎల్లరును చేయగలిగినది కనుక ఓ జనక మహారాజా, పుణ్యప్రదమైన కార్తీక సోమవార వ్రతం ఆచరింపుము అని పలికి తిరిగి వశిష్ఠుడిట్లా చెప్పెను.